అన్నట్టు ఇప్పుడు మనం ఆంధ్ర డీసీఎం ముచ్చట చెప్పుకుందాం. డీసీఎం అంటే అదేదో వేరు కావచ్చు అని అనుకోగల్లా. కాదు కాదు, డీసీఎం అంటే డిప్యూటీ సీఎం అన్నట్టు. అంటే చిన్న ముఖ్యమంత్రి. ఆంధ్రకు చిన్న ముఖ్యమంత్రి ఎవరో ఎరికే కదా నోళ్ళ. మన పవన్ అన్ననే ఫ్యాన్స్ అభిమానంతో డీసీఎం అని పిలుచుకుంటారు. సరే, ఇక పేరు సంగతి పక్కకు పెడితే ఇప్పుడు మన పవన్ అన్న సముద్రంలోకి పోయిండు కాదు వాళ్ళ సముద్రంలకు. అరే అవంటనోళ్ళ సముద్రంలోకి పోయి ఒక్కొక్కళ్ళకు ఒగడాగులు పెడతాండా చూడుండ్రి మీరే. వరేవ్వా, మన పవన్ అన్నను ఇట్లా చూస్తుంటే నాకైతే మల్లక గబ్బర్ సింగ్ అని వెనకకెళ్ళి పాట పాడబుద్ధి అవుతుంది. సరే, పాటల పేరంటే ఇప్పుడు అద్దు కానీ ఇది సీరియస్ ముచ్చట్నే. అన్న సముద్రంలోకి పోయిండు. సముద్రంలోకి ఆగో ఆడ పడవని చూయిస్తుండు, ఈడ ఓడని చూయిస్తుండు, నడుమిట్లా పోలీసారికేమో వార్నింగ్ ఇచ్చినట్టు ఎత్తాండు. ఆగో గిది లైఫ్ జాకెట్ వేసుకున్నాడు కదా, సముద్రంలో దునుకుతాడా ఏంది? గిట్లనే అనుకున్నా గానీ అన్న దునుకలే. కాకపోతే నడు సముద్రంలోకి పోయి స్మగ్లర్ గాళ్లకు చల్లటి చెమటలు పట్టించిండు. చూడు చూపించండి. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, దానికి చేయగలిగినప్పుడు మీరు దానికి చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, ఆ బోట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగలా. ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. ప్లీజ్ సెండ్ ఎ రిపోర్ట్ ఎస్పీ. అయితే అటు కాకినాడలోనుల్ల కోపన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తాండ్లట వేరే దేశాలకు. ఇక బియ్యం స్మగ్లింగ్ అంటే లారీలలో చేస్తారు కదా, కానీ కాకినాడ కథ జర అలాగే ఉన్నది. ఓడలల్లా ఆఫ్రికా గీఫ్రికా అనుకుంటే వేరే దేశాలకు ఈ కోపన్ బియ్యాన్ని దొంగతనంగా సప్లై చేస్తున్నట. ఈ ముచ్చట మన పవన్ అన్నకి ఎరికైంది. ఆళ్ళు ఇల్లు పోడేంది, అసలే హీరో అని పేరున్నది, నేనే ఈ స్మగ్లర్ల వడి మాడతా అని సముద్రంలోకి పోయిండు. ఇగో పడివెక్కి అందరికి చూపించిండు. గా ఓడల్ని మన బియ్యం పోతాన్నాయి, ఇక్కడోళ్ళే దొంగలు ఈడిన్నే తిరుగుతురు, ఎవరిని నిడిచిపెట్టా అనుకుంటే జర గట్టిగానే డాగు పెట్టిండు. ఈడ ఇంకోటి చెప్పాలే, పవన్ అన్న ఇట్లా సముద్రంలోకి షెక్కింగ్ పోయిన నాడే అక్కడి పెద్ద ఆఫీసరు సెలవు పెట్టిండట. ఇంకేమున్నది, ఇంకా షిరుమ్ అన్నది. నేనత్తనే నన్ను దేకలే, ఇక స్మగ్లర్ని చూసి చూడనట్టు ఇడిచిపెడతారు కావచ్చు అని జర గరానికి వచ్చిందన్నట్టు చేసిండు. మొత్తానికి పవన్ అన్న గిట్ల సముద్రంలో సాహసయాత్ర చేసి ఓ దిక్కు సలి పెడుతుంటే కూడా ఇంకో దిక్కు అందరినీ మనకిచ్చిండు. అదన్నట్టు ముచ్చట. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి, మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్.